హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం ఫస్ట్ మే యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. రెగ్యులర్గా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, స్ట్రాంగ్గా ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే తప్పకుండా మన యొక్క ఈ హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతురండి. మీ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో యూస్ అయ్యే విధంగా మనం క్వాలిటేటివ్గా హిందూ అనాలిసిస్ అనేది అందిస్తూ ఉంటాం. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది ఉంది నాన్న. సో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఆఫ్లైన్ మెథడ్లో హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకు అద్భుతమైన ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నారా? సో మీకు బెస్ట్ ఎవర్ క్వాలిటీతో మనం సివిల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాం నాన్న. సో మీకోసం మన యొక్క ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఫీ స్ట్రక్చర్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన మన కోర్స్ అనేది ఫీజ్ అనేది 80,000 రూపీస్ నాన్న. సో అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో నెలసరి 10,000 కట్టుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం, లిమిటెడ్ టైం మాత్రమే, సో త్వరపడగలరు. సో అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వారే అందిస్తారనమాట. సో అలాగే చూసుకున్నారు అంటే ఆన్లైన్ పద్ధతిలో, సో ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ పద్ధతిలో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీ ఇంటి వద్ద నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ మెరుగ్గా చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే సో మీకోసం లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అని మనం అందిస్తున్నాం. 15 మే వరకు మీ యొక్క కోర్స్ ఫీజు అనేది 60,000 రూపీస్ ఉంటుంది. సో దాని తర్వాత మీ యొక్క కోర్స్ ఫీజు అనేది 10,000 రూపీస్ దాకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందన్న. సో అందుకే 16th మే నుంచి మీ ఫీజు అనేది 60 నుంచి 70,000 అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు త్వరపడి ఈ 15 డేస్లో మీరు జాయిన్ అయ్యారు అంటే 10,000 రూపీస్ దాకా సేవ్ చేసే అవకాశం అనేది మీకు ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ తెలంగాణలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన యూపీఎస్సీ క్వాలిటేటివ్ స్టడీ అనేది అందిస్తున్న మన ఇన్స్టిట్యూట్ అనేది తెలుగులో మీకోసం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తెలుగు మీడియం కాదండి, తెలుగులో సబ్జెక్ట్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం అద్భుతమైన కంటెంట్ అనేది అందిస్తూ ఉన్నాము. సో అలాగే యూపీఎస్సీ ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే యూపీఎస్సీ ఆప్షనల్స్ కోసం మీకు చూడండి పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. 30,000 రూపీస్ మాత్రమే వాటి యొక్క కాస్ట్ అన్నమాట. సో లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో మీరు ఈ కోర్సెస్ అనేది పొందొచ్చును. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. మీకు ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ కోర్స్ పొందొచ్చు. నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా ఈ యొక్క కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారు కూడా ఇందులో జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంది నాన్న. ఓకే గైస్, సో లాస్ట్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అడిగాను, రెడ్ కారిడార్స్ గురించి న్యూస్లో ఉందని. సో దానికైనా సమాధానమే ఈరోజు చూస్తాం. రెగ్యులర్గా మీకోసం ఒక క్వశ్చన్ అనేది అందిస్తాను, ఎయిదర్ పీవైక్యూ కానీ లేదంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. బీ పార్టిసిపేటివ్ నాన్న. మీ వంతు సపోర్ట్ లేకుంటే మనం సబ్జెక్ట్స్ మీకు అందించడం చాలా కఠినమైపోతుంది. అందుకే ఆల్రెడీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి థ్యాంక్స్. అలాగే మన వీడియోస్ నచ్చింది అంటే తప్పకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది మీరు కమెంట్ చేస్తూ రండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ రండి, ఎందుకంటే లెట్ us బిల్డ్ టుగెదర్. మీ యొక్క సపోర్ట్తో కంటెంట్ అనేది అద్భుతంగా అనేది ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి మనమంతా కలిసి కంటెంట్ అనేది ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తాం. సో ఈరోజు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. బీ అటెంటివ్ నాన్న. మీరు మిస్టేక్ చేస్తున్నారా లేదా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారా అనేది పీవైక్యూస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. సో అందువల్ల పీవైక్యూస్ చేస్తూ రండి, ఆన్సర్ చేస్తూ రండి. దట్ విల్ బీ అ బెటర్ కాంపిటేటివ్ ఫర్ అస్. ఓకేనా, మినిమం 20 కమెంట్స్ కన్నా కానీ మీరు పార్టిసిపేటివ్ చేయాలన్నా. సో ఈ యొక్క పీవైక్యూస్ అనేది చాలా చాలా క్రూషియల్. యూపీఎస్సీ స్టాండర్డ్లో మనం మీకోసం అందిస్తూ ఉన్నాం కాబట్టి బీ పార్టిసిపేటివ్ అనమాట. సో ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ స్టేట్మెంట్స్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, రెడ్ కారిడార్ అంటే ఏంటి నాన్న? రెడ్ కారిడార్ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, సో మావోయిజం. ఓకేనా, మావోయిస్ట్ మూమెంట్స్ కానీ, మావోయిస్ట్ రెవల్యూషన్ కానీ, మావోయిస్ట్ తిరుగుబాటు కానీ జరుగుతున్న ప్రాంతాలను, నక్సలిజం ఇవన్నీ కూడా రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఒక దారుణమైన అటాక్ జరిగిందని మనకు న్యూస్లో చూసాము. సో అలా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ కారిడార్ ఏరియా అనేది చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, రెడ్ కారిడార్ ఏరియా అనేది కంటైన్స్ రీజియన్స్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఉన్న ప్రాంతాలు, సెంట్రల్, సదర్న్, ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్
కవరింగ్ 11 స్టేట్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి 11 రాష్ట్రాలను కవర్ చేస్తూ సెంట్రల్, సదర్న్, ఈస్టర్న్ స్టేట్స్లో ఈ యొక్క రెడ్ కారిడార్ ఏరియా అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని చెప్తున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. రెడ్ కారిడార్ రీజియన్ ఈజ్ డిమార్కేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఏమంటున్నారు, రెడ్ కారిడార్ ఏరియా అనేది స్టేట్ గవర్నమెంట్స్ డిమార్కేట్ చేస్తుందని చెప్తున్నారు. నోటిఫై ద డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ అఫెక్టెడ్ బై ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో ఇక్కడ దాకా కరెక్టే, కానీ స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు మీరు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా. సో ఇక్కడ చూడండి, 11 రాష్ట్రాల్లో డిసైడ్ చేయాలంటే ఒక రాష్ట్రానికి అయితే అండర్స్టాండింగ్ ఉండదు కదా. సో అంటే రాష్ట్రాలు నిర్ణయించవచ్చు అన్నప్పుడు అక్కడ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంత ఈజీ కాదు. సో అలాగే ఏంటంటే నాన్న ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏంటి నాన్న, సో ఇక్కడ నక్సలిజం కానీ మావోయిజం అనేది ఎక్కువగా ఏంటంటే నాన్న ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది యాక్ట్ అవుతుంది. సో అందువలనే ఇక్కడ స్టేట్మెంట్లు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు ఆ పదం తప్పైపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో అంటే ఆ పదం తప్పైంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోయింది. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ తప్పు అనగానే వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ అడుగున్నారు. సో అప్పుడు నేను వెంటనే ఏంటంటే నాన్న ఐ విల్ ఎలిమినేట్ దీస్ 2 ఆప్షన్స్. నా ఆప్షన్స్ అనేది 1 కానీ 2 కానీ ఉంటుంది. సో ఇప్పుడు క్లియర్గా చెక్ చేసామంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో రెడ్ కారిడార్ ఏరియా అనేది సుమారుగా 11 రాష్ట్రాల్లో అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. సో అందువల్ల ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో లెట్ us get into it. సో ఇక్కడ చూడండి, సో ఈ రెడ్ కారిడార్ రీజన్స్ అనేది సెంట్రల్, సదర్న్, ఈస్టర్న్ స్టేట్స్లో సుమారుగా ఏంటంటే నాన్న ఒడిషా, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి స్టేట్స్ అన్నింటిలో కూడా సుమారుగా 11 రాష్ట్రాల్లో ఎక్కడైతే మావోయిస్ట్ రెవల్యూషన్ జరుగుతూ ఉందో, న్యూస్లో ఎక్కువగా ఉందో, సో అలాంటి ప్రాంతాలను రెడ్ కారిడార్ ఏరియాగా అనేది నిర్ణయిస్తారు. సో ఈ రెడ్ కారిడార్ ఏరియా అనేది యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి దీన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోయింది. సో ఇప్పుడు మీకు అర్థం ఏంటది, యూనియనా, స్టేటా, సెంట్రలా, ఏ ఆర్గనైజేషన్ ఎక్కడ వస్తుంది, ఇలాంటి పదాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా, డీటెయిల్గా తెలుసుకోవాలనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో కైండ్లీ కీప్ అన్ ఐ ఆన్ ఇట్, ఓకేనా. సో తర్వాత మనము ఈరోజు రీసెంట్గా న్యూస్లో ఉన్న ఆర్టికల్లోకి వెళ్దాము. సో లెట్ us ట్రావెల్ నాన్న, ఓకే నాన్న. సో ఇక్కడ ఏంటంటే నాన్న, సో నేను ఇక్కడ నుంచి కూడా ఏంటంటే అలా వెళుతున్నాము. సో సడన్గా ఏంటంటే నాన్న ఒక టాక్సిక్ గ్యాస్ అనేది బ్లాస్ట్ అయింది. సో బ్లాస్ట్ అయిన దాంట్లో 11 డెడ్ ఆఫ్టర్ ఇన్హాలింగ్ టాక్సిక్ గ్యాస్. సో మావోయిస్టులు వాళ్ళ ఉనికి తెలపడానికి ఒక టాక్సిక్ గ్యాస్ బాంబ్ రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు అక్కడ, ఓకేనా. సో అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది. పాపం మీ కోట్ వేసుకొని నేనే నిలబడుకున్నాను, దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటి టాక్ గ్యాస్ అని. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఏదైనా డిజాస్టర్ జరిగితే వెంటనే ఎవరు వస్తారు, ఎన్డీఆర్ఎఫ్. సో నేను ఎన్డీఆర్ఎఫ్లో ఉన్నాను అనమాట, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో ఉన్నాను. సో వెంటనే అక్కడ జరిగిన గ్యాస్ లీక్ సంఘటనకు విజిట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, 11 people ఆఫ్ దెమ్ అండ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ డైడ్, 4 were ill and inhaling టాక్సిక్ గ్యాస్. ఒక టాక్సిక్ గ్యాస్. సో ఇక్కడ ఏంటంటే ద గ్యాస్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ హైడ్రోజన్ సల్ఫేట్. సో ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలా, ఏ గ్యాస్, సో దానివల్ల ప్రభావం ఏంటి. సో ఇక్కడ ఏంటంటే నాన్న టాక్సిక్ గ్యాస్. సో ఇప్పుడు తెలుసుకోండి, ఏదైనా హైడ్రోజన్ సల్ఫేట్ అనేది టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయింది. సో అందువల్లనే 11 మంది చనిపోయారు. సో ఇప్పుడు వెంటనే మనకి ఏంటంటే నాన్న ఎవరు యాక్ట్ చేశారు, ఎన్డీఆర్ఎఫ్. సో మన ఇండియాలో ఏవైనా కానీ కెమికల్ లీక్స్ కానీ, ఏవైనా డిజాస్టర్ కానీ, అఘాయిత్యం కానీ, ఏదైనా కానీ ఎక్కువ మంది చనిపోయేలా ఒక ఇన్సిడెంట్ కండక్ట్ అయిందంటే వెంటనే వచ్చే ఆర్గనైజేషన్ ఇది, ఎన్డీఆర్ఎఫ్. సో ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఎలా జన్మించిందంటే అన్న 2004లో అందరికీ తెలుసు సునామీ వచ్చింది. సునామీ వచ్చిన తర్వాత, ఇంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత, అంతకుముందు 2001లో భూకంపం వచ్చి ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత మనం ప్రిస్క్రైబ్డ్ ఏజెన్సీ రావాలి అనే దానికోసం ఫామ్ చేసింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. దాంట్లోనే ఎన్డీఆర్ఎఫ్ అనేది కూడా ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్గా అనేది క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అలాగే గ్యాస్ కూడా ఒక ఇంపార్టెంట్ డిజాస్టర్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంటే కదా. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, హైడ్రోజన్ సల్ఫైడ్. సో ఇక్కడ దేనివల్ల వచ్చింది గ్యాస్ లీక్ అనేది, హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల చనిపోయారు. సో ఇప్పుడు ఏంటి మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఏంటి, దాని గుణాదిశయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి, ఓకేనా. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంటే ఎన్డీఆర్ఎఫ్ గురించి తెలుసుకుంటారు. సో బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్గా మీకు మన సబ్జెక్ట్ క్లాస్లోనే దీని గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్ సిలబస్ ఉంది, డీటెయిల్ స్టడీ ఉంది. కాబట్టి ఐఎమ్ జస్ట్ టీచింగ్ దిస్ కెమికల్ కాంపోనెంట్ డీటెయిల్స్ అన్న. సో ఇక్కడ మనం తీసుకున్నాము అంటే చూడండి, చాలా వరకు హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఒక కలర్లెస్ గ్యాస్, ఓకేనా.
కలర్లెస్ అంటే ఏంటి, మనము చూడలేమన్నమాట. కలర్లెస్ అలాగే ట్రాన్స్పరెంట్. సో అంటే ఏంటంటేనా మనకి ఆ గ్యాస్ ఉంది, లీక్ అయ్యింది అనే విషయం తెలియదు అన్నమాట. సో ఓకేనా. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ఇది హెవియర్ దెన్ ఎయిర్. సో చూడండి, హెవియర్ దెన్ ఎయిర్ కంటే కూడా కొద్దిగా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఎయిర్ కన్నా కూడా హెవీగా ఉందంటే ఏమని. సో ఇక్కడ చూడండి, ఎప్పుడూ కూడా లో లయింగ్ ఏరియాస్ అంటే పళ్ళైన ప్రాంతాలకు అనేది ఇది కనిపిస్తుంది. ఓకేనా. లో లయింగ్ ఏరియాస్ అంటే సింపుల్ ఏంటంటే ఒక గ్యాస్ లీక్ జరిగిందంటే ఇప్పుడు మనం ఎత్తైన ప్రాంతాలకు పారిపోవాలి. ఇవే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని కంటెంట్స్. సో చూడండి, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీక్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే చాలా వరకు డెన్సిటీ ఎక్కువ ఉన్న గ్యాసెస్ ఏది, డెన్సిటీ తక్కువ ఉన్న గ్యాసెస్ ఏది తెలుసుకోవాలి. సో డెన్సిటీ ఎక్కువ ఉన్న గ్యాసెస్ అయితే అవి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ఏంటంటే మనకి ఎఫెక్ట్ అనేది అవుతుందన్నమాట. తర్వాత ఏంటంటేనా కొద్దిగా హైట్ ప్రాంతం ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది తక్కువ ఉంటుంది, డైల్యూషన్ అనేది ఉంటుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే ఇందులో హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2S, 2 హైడ్రోజన్ ఉంటుంది, ఒక సల్ఫైడ్ ఉంటుంది. సో అందుకనే సల్ఫర్ ఆటం ఉంటుంది. సో దానికే H2S అంటాం. ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఇది చాలా వరకు ఒక విషయం జరిగిందంటే, దీని యొక్క లీక్ జరిగిందంటే ఏంటంటేనన్నా కుళ్ళిపోయిన గుడ్డు. ఓకేనా. రోటన్ ఎగ్స్, కుళ్ళిపోయిన గుడ్డు స్మెల్ అనేది వస్తుంది, అంటే దారుణంగా చెడు స్మెల్ అనేది వస్తుంది హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల. అలాగే ఏంటంటేనన్నా ఈ హైడ్రోజన్ సల్ఫేస్ అనేది చాలా 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 టాక్సిక్ గ్యాస్. ఏమంత టాక్సిక్ గ్యాస్ సార్ అంటే, ఈ టాక్సిసిటీ తీసుకున్నారంటే చాలా పాయిజనస్ అనమాట. టాక్సిక్ అంటే ఏంటి, పాయిజనస్ అంటే మీరు దీన్ని పీల్చిన కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లోనే ఏంటంటేనన్నా చనిపోతారనమాట. సో అంటే కిల్ ఇన్ మినిట్స్ అంటే కొన్ని నిమిషాల్లోనే మనకి ఏంటంటే మనిషిని చంపేసే క్యాపబిలిటీ కలిగిందే ఈ యొక్క గ్యాస్ అనమాట. సో అలాగే ఏంటంటేనన్నా ఇది ఒక ఇన్ఆర్గానిక్ గ్యాస్. ఏంటది, ఇన్ఆర్గానిక్ గ్యాస్. సల్ఫర్ క్యారెక్టరిస్, ఓకేనా, సల్ఫర్ గుణాధిశాలు కలిగిన ఇన్ఆర్గానిక్ గ్యాస్ అన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా ఇది చాలా వరకు టాక్సిక్ మరియు వెరీ కరోసివ్ అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే మెటల్స్ని వాటిని ఏంటంటే ఇది చాలా వరకు ఎఫెక్ట్ చేసే కెపబిలిటీ ఉన్న ఒక గ్యాస్ అనమాట. సో ఇది దానికి సంబంధితమైన ఫ్యూ డీటెయిల్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ మన్ కీ బాత్. సో 100th ఎపిసోడ్ ఆఫ్ మన్ కీ బాత్ వచ్చేసి మన PM గారు మాట్లాడారు. ఏంటంటేనన్నా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, గవర్నెన్స్ మెరుగవ్వడానికి, డిజిటల్ గవర్నెన్స్ వాటిలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటేనన్నా సో ఈ మన్ కీ బాత్ అనేది ఒక ఇనిషియేటివ్గా 2014 అక్టోబర్లో అనేది మోడీ గవర్నమెంట్ అనేది తెచ్చిందన్న. సో దీని ద్వారా ఏంటంటేనా సక్సెస్ఫుల్గా ప్రజలకు తన ఇంటెన్షన్తో ఇంటరాక్ట్ అవుతూ లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంకా మెరుగుపరుస్తూ ప్రజలతో ఇంటరాక్షన్ విధంగా అనేది ఇది కొనసాగుతూ ఉంది. ఓకేనా. సో మన్ కీ బాత్ అంటే రేడియో రెవల్యూషన్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. మన్ కీ బాత్ని రేడియో రెవల్యూషన్ అని కూడా అంటారు. ఓకేనా. రేడియో రెవల్యూషన్ అంటే రేడియో మీడియం ద్వారా ఏంటంటేనన్నా సో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే ఒక అవకాశం. అలాగే గవర్నమెంట్ చేసిన మంచి పనులను, గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ను వాటి గురించి చెబుతూ ఉంటున్న ఒక డిస్కషన్ ప్లాట్ఫామే అది మన యొక్క మన్ కీ బాత్. అది సక్సెస్ఫుల్గా ఏంటంటేనన్నా 100 days అనేది 100th ఎపిసోడ్ అనేది కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా దీనికి రిలేటెడ్ కంటెంట్లో కూడా తీసుకున్నారు. అంటే సో 100 రూపీస్ కాయిన్ కూడా దీన్ని గుర్తిస్తూ వాళ్ళు ముద్రిస్తారని చెప్పారు, కానీ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. సో వీ కెన్ వెయిట్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో దీనికి సంబంధితమైన కన్సైన్స్ అనేది మళ్ళీ వస్తుంది. సో అక్కడ మీరు చదవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ స్కీమ్స్ గురించి, గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మన్ కీ బాత్లో ఏంటంటే ఎన్నో ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి, టూరిజం గురించి, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశారు. సో ఇది ఓవరాల్ కన్సైన్స్. సో ఏమైనా కానీ అవుట్కమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ కంటెంట్ ఏంటంటేనన్నా మనం తీసుకునేది అంటే చూడండి, బీవేర్ ఆఫ్ బ్లూ బగ్గింగ్. సో చూడండి, స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ కూడా బ్లూ బగ్గింగ్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. సో ఇప్పుడు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి, చాలా 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 క్రూషియల్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో GS పేపర్ 3లో వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో వెరీ వెరీ క్రూషియల్ అన్న బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇది న్యూస్లో ఉంది అనే దాన్ని మనము తెలుసుకుందాం. ఓకేనా. సో సీ హియర్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లూ బగ్గింగ్ ఇది న్యూస్లో ఎందుకు ఉందంటేనన్నా
సో ఇక్కడ రీసెంట్గా ఏంటంటేనన్నా ఏపీ పోలీస్ ఓకేనా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు ఏంటంటేనన్నా సైబర్ క్రైమ్ పెరుగుతుంది. సో సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఆన్లైన్ మీడియంలో జరుగుతున్న క్రిమినల్ యాక్టివిటీస్, డిజిటల్ మీడియంలో జరుగుతున్న క్రైమ్, వాటిని ఏమంటామంటే సో సైబర్ క్రైమ్ అంటాం. అలాంటివి ఎక్కువగా ఇంక్రీస్ అవుతుంది కాబట్టి సో వాటిని మనం అరికట్టడానికి, వాటిని మనం అడ్డుకోవడానికి ఒక కొత్త తరహాలో మనం ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. దట్ ఈస్ వాట్ బ్లూ బగ్గింగ్. సో ఇప్పుడు అసలు బ్లూ బగ్గింగే చెప్పలేదు సార్ అంటే అది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఇది ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ యొక్క బ్లూటూత్ ఓకేనా, మీ యొక్క బ్లూటూత్ కనెక్షన్ ఓకేనా, బ్లూటూత్ కనెక్షన్ ఉపయోగించుకొని మనం ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి పెడతాం కానీ మళ్ళీ దాన్ని ఆఫ్ చేయము. మీ అందరూ కూడా ఫోన్లో అవి ఉపయోగిస్తుంటారు కదన్నా. బ్లూటూత్ కనెక్షన్ అనేది ఏంటంటేనన్నా సో వాటి ద్వారా ఏంటంటేనన్నా హ్యాకింగ్ చేయడం. సో బ్లూటూత్ ద్వారా ఏంటంటేనన్నా హ్యాకింగ్ చేయడం. సో ఒక డివైస్ నుంచి కూడా, ఒక ఫోన్ నుంచి కూడా ఇంకొక హ్యాకర్ ఏంటంటేనన్నా సో మీ ఫోన్ కాల్స్ వినొచ్చు. సో ఇక్కడ బ్లూటూత్ ద్వారా హ్యాకింగ్ చేస్తారు. దీని ద్వారా ఏం చేయించాలన్నా ఒక్కసారి మీ ఫోన్ అనేది బ్లూ బగ్డ్ అంటే బ్లూ బగ్గింగ్ అన్నారు కదా, సో అలా అయిపోయిందంటే అప్పుడు మీ యొక్క ఫోన్ నుంచి కూడా హ్యాకర్ చేసి మీ యొక్క కాల్స్ ఓకేనా, లిజన్ టు కాల్స్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో సో వాటిని వినొచ్చు ఓకేనా, మీ కాల్స్ వినొచ్చు, మీ రీడ్ చేయొచ్చు మెసేజెస్ని, అలాగే మీ ఫోన్ నుంచి మెసేజెస్ సెండ్ చేయొచ్చు. సార్ నేనేం సెండ్ చేయలేదు సార్, నా ఫోన్ నుంచి అదే మెసేజ్లు వెళ్ళిపోతుంది సార్ అంటారు, అవునా కదా. సో అది అలాగే స్టీల్ కాంటాక్ట్స్, సో మీ దాంట్లో ఉంటున్న కాంటాక్ట్స్ కానీ, ఇన్ఫర్మేషన్స్ కానీ, ఫోన్లో ఉండే డేటా కానీ వాటన్నిటినీ కూడా స్టీల్ చేయొచ్చు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా ఈ థ్రెట్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటేనన్నా ఈ థ్రెట్ అనేది ల్యాప్టాప్స్కి ఎక్కువగా ఉండేది ఓకేనా. ల్యాప్టాప్స్ విత్ బ్లూటూత్ ఏవైతే ఉంటాయో సో వాటికి ఎక్కువగా ఏంటంటే ఈ బ్లూ బగ్గింగ్ అనేది జరిగేది. ఈ బ్లూ బగ్గింగ్ మెథడ్స్ అనేది దానికే జరిగేది. ఇప్పుడు ఏంటంటేనన్నా నాట్ ఓన్లీ ల్యాప్టాప్స్, మొబైల్ డివైసెస్, ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటేనన్నా అమెజాన్ అలెక్సా వాయిస్ ఓవర్ అని చెప్తుంటారా, మాట్లాడుతుంటారు. సో ఇలా అన్నీ కూడా మనము చాలా ఆధునికమైన డివైసెస్, మోడర్న్ డివైసెస్ అన్నీ మనము కనుగొంటూ ఉన్నాము, అలాగే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాము. కాకపోతే చూడండి వాటిని కూడా ఏంటంటేనన్నా ఇక్కడ హ్యాక్ చేసి ఇలా మనం బ్లూ బగ్గింగ్ చేయొచ్చు. అలాగే బ్లూ బగ్గింగ్ అనేది ఒక డేంజరస్ ఇష్యూగా ఉంది. నెక్స్ట్ తీసుకుంటున్నారు అంటే ఏంటంటేనన్నా సో కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటేనన్నా ఈ యొక్క లిమిట్ తక్కువ. అంటే లిమిట్ అంటే ఒకసారి బ్లూ బగ్గింగ్ చేశారంటే బ్లూటూత్ కాంటాక్ట్లో ఉన్నంత వరకే మిమ్మల్ని హ్యాక్ చేయొచ్చు. అంటే మీ యొక్క ఫోన్ పరిధి నుంచి కూడా 10 మీటర్స్ వరకు బ్లూ బగ్గింగ్ అనేది చేస్తారు ఓకేనా. సో అలాగే ఇది ఏంటంటేనన్నా ఫస్ట్ ఏంటంటే బ్లూ బగ్గింగ్ చేయడానికి మీ బ్లూటూత్ ఓకేనా. సో బ్లూ బగ్గింగ్ చేయాలంటే మీ బ్లూటూత్ ఎవరిదన్నా కానీ చేయొచ్చు. మీ బ్లూటూత్ అనేది ఏంటంటేనన్నా ఫస్ట్ డిస్కవరబుల్గా ఉండాలి ఓకేనా. డిస్కవరబుల్ అంటే దాన్ని ఆన్ చేసి పెట్టుకోండాలా, డిస్కవరబుల్గా పెట్టుకున్నారా. సో అప్పుడు ఏంటంటేనన్నా హ్యాకర్ వచ్చేసి మీ దాంతో పెయిర్ చేస్తారు. సో హ్యాకర్ ఏం చేస్తారంటేనన్నా పెయిర్ అనేది చేస్తారు. సో అంటే మీ యొక్క బ్లూటూత్తో వచ్చేసి వాళ్ళు పెయిర్ అనేది చేస్తారు. ఒక్కసారిగా పెయిర్ అయిపోయింది అంటే సో తర్వాత మీ అథెంటికేషన్ లేకుండా సో పెయిర్ అయిపోయిన తర్వాత ఏంటంటేనన్నా ఒక మాల్వేర్ ఓకేనా, ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు ఓకేనా. మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో ఒకసారిగా పెయిర్ అయిపోయిందంటే దాని ద్వారా మాల్వేర్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ మాల్వేర్ ద్వారా మిమ్మల్ని ఈజీగా అనేది హ్యాక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, సార్ అంతా బాగుంది కానీ ఈ మాల్వేర్ ఏంటి సార్ అని డౌట్ వస్తుంది ఓకేనా. సో అసలు ఈ మాల్వేర్ అనే కాన్సెప్ట్ ఉంది కదా సార్, అది ఏంటి సార్ అనేది మనము చూద్దాం. సో మాల్వేర్ అంటే ఏంటంటే అది ఒక మ్యాలీషియస్ సాఫ్ట్వేర్ అంటాం ఓకేనా. మ్యాలీషియస్ సాఫ్ట్వేర్ అంటే ఒక తప్పుడు పని చేయడానికి మనం ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో అంటే ఇది నార్మల్గా మన కంప్యూటర్లో ఉంటున్న ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో అలాగ ప్రోగ్రామ్ టైప్గా ఉండొచ్చు, లేదంటే ఏంటంటే ఫైల్ టైప్గా కూడా ఉండొచ్చు. నార్మల్గా ఏ ప్రోగ్రామ్ కానీ ఫైల్ టైప్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ హార్మ్ఫుల్ టు కంప్యూటర్. సో మీ ఆరోగ్యానికి కాదు, మీ కంప్యూటర్ ఆరోగ్యానికి హార్మ్ఫుల్ టు కంప్యూటర్. మీ కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఏదైతే ఉంటుందో డిజిటల్ మీడియం వాటికి ఇది హార్మ్ఫుల్ అనమాట. సో ఇలా ఏంటంటేనన్నా సో ఈ యొక్క మాల్వేర్ ద్వారా ఏంటంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే మంచిగా మాల్వేర్కి ఉదాహరణలు చెప్పాలంటే కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటేనన్నా కంప్యూటర్ వైరసెస్. సో మీకు నాకు వచ్చే వైరస్ కాదు, కంప్యూటర్స్లో వస్తున్న వైరసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాల్వేర్ అనొచ్చు. వామ్స్ ఉంటాయి కొన్ని, సో వామ్స్ మాల్వేర్ అనొచ్చు. తర్వాత ట్రోజన్ హార్సెస్ ఓకేనా, ట్రోజన్ హార్సెస్ ఉంటాయి. సో అంటే అక్కడ ఉన్నాయని తెలియదు, సైలెంట్గా సీక్రెట్గా దాని పని అనేది చేసుకెళ్ళిపోతుంది. తర్వాత ర్యాన్సమ్ వేర్ అనేది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దాని గురించి మన లైవ్ క్లాస్లో మీకు డీటెయిల్గా అనేది అందించాను. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్, మీ డేటాని హ్యాక్ చేసి దోచేసుకునే అవకాశం అనేది ఉంది. సో దీని గురించి సో కాల్డ్ ఏపీ గవర్నమెంట్ తెలుపుతూ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏమైనా కానీ సో ఎనీ అగ్రెసివ్ పర్సన్స్ కుడ్ లాడ్జ్ దేర్ కంప్లైంట్
బై డైలింగ్ 1930. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఏబిపిఎస్సి ఏదైనా రాస్తున్నప్పుడు అది మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే సైబర్ క్రైమ్ నెంబర్ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే అప్పుడు ఏ నెంబర్కి మనం రిపోర్ట్ చేయాలంటే 1930 అనేది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్ ఈ మధ్య ఏబిపిఎస్సిలో అడుగుతున్నారు కాబట్టి సో మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే అప్పుడు ఈ పాయింట్ ఒకటి జస్ట్ దీంట్లో నుంచి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో బ్లూ బగ్గింగ్ అనేది యూపీఎస్సీ కాన్సెప్ట్ మీకు అందరికీ తెలిసిందే. సో బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మనం చూసుకున్నాం అనమాట. సో అలా చూస్తుంటే మన డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఫోన్ బ్లూటూత్ ఆన్ చేసి వదిలేశారనమాట. సరే అనేసి తెలివిగా ఒక అబ్బాయి వచ్చేసి దాన్ని బ్లూ బగ్గింగ్ చేశారు. బ్లూ బగ్గింగ్ చేసి ఫోన్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటేనన్నా, రాజ్నాథ్ సింగ్ గారు మన ఇండియాకి చెందిన పెట్రోల్ వెహికల్స్ అనేది మాల్దీవ్స్కి ఇచ్చేసారనమాట. ఓకేనా. సో మాల్దీవ్స్కి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇది మనకి డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో, ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇండియా అండ్ మాల్దీవ్స్. సో ఈ యొక్క టాపిక్ దేని గురించి డిస్కస్ చేస్తుంది, ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య ఉంటున్న రిలేషన్షిప్ గురించి, ఒక టైఅప్ గురించి చెబుతున్న ఒక ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో మన ఇండియా నుంచి కూడా డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి May 1st and 3rd వరకు మాల్దీవ్స్కి విజిట్కి వెళ్ళారు. ఓకే, ఎంజాయ్ చేయడానికి కాదు, ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాన్ని బిల్డ్ చేయడానికి. సో అలాగే ఇండియా గిఫ్ట్స్ డ్యూరింగ్ ద విజిట్. సో ఈ ఐలాండ్ దేశాన్ని విజిట్ చేస్తున్నప్పుడు అంటే ఇండియా తరపు నుంచి ఆ దేశానికి గిఫ్ట్ ఇస్తున్నటువంటి విధంగా మనం ఏంటంటేనన్నా, మన ఇండియాలో తయారైన మ్యారిటైమ్ నావల్ వెసల్ అనేది సపోర్ట్గా అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇండియా మ్యాన్మార్ మన యొక్క మాల్దీవ్స్ రిలేషన్షిప్ ఏంటి. సో ఇక్కడ చూసుకున్నారు అంటే రెండు దేశాలు కూడా చాలా వరకు ఫ్రెండ్లీ కంట్రీస్. ఓకేనా. మన దేశంతో ఎప్పుడైనా దేనికైనా కానీ ఇష్యూస్ ఉన్నా కానీ దేంట్లో ఉన్నా కానీ మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి ఫ్రెండ్లీ కంట్రీ ఏదన్నా ఉందంటే సో దిస్ ఇస్ వాట్ సో కాల్డ్ మన యొక్క మాల్దీవ్స్ అనమాట. సో వారికి ల్యాండింగ్ క్రాఫ్ట్, ఓకేనా, ఒక పెట్రోల్ వెసికల్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మాల్దీవ్స్ యొక్క నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఓకేనా, మాల్దీవ్స్ యొక్క నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం ఏంటంటేనన్నా గిఫ్ట్ లాగా అనేది ఇచ్చున్నాం. సో మాల్దీవ్స్ యొక్క నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఏంటంటేనన్నా సో మన ఇండియా తరపు నుంచి కూడా మనము ఇవి పెట్రోల్ వెసల్స్ అనేది ఇచ్చున్నాం అన్నమాట. సరే, సో ఇక్కడ ఏంటంటేనన్నా సో దీని ద్వారా ఏంటి, ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్కి చైనాకి రిలేషన్షిప్ పెరుగుతూ ఉంది, చేంజ్ అవుతూ ఉంటుంది, మిలిటరీ ప్యాటర్న్ మారుతుంది. అయినా సరే ఇండియా యొక్క స్ట్రాంగ్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి మనము క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ తర్వాత తీసుకున్నారంటేనన్నా ఇండియన్ ఓషన్ రీజియన్స్లో మన ఇండియాకు ఉంటున్న ఒక ముఖ్యమైన అలై వచ్చేసి ఈ కంట్రీ. సో ఇండియన్ ఓషన్ రీజియన్స్లో మనకి ఏంటంటేనన్నా ఈ రెండు దేశాల మధ్య సంబంధం అనేది చాలా అద్భుతంగా అనేది ఉంది. సో అందులో మనకి ఏంటంటేనన్నా ఇండియా యొక్క విషన్ ఒకటి ఉంది, ఓకేనా, దాన్నే సాగర్ అని అంటారు. ఇండియా యొక్క ప్లాన్ ఒకటి ఉంది. సో మీ యొక్క మాల్దీవ్స్ ఇలాంటి కంట్రీస్తో మనము ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మన ఇండియా యొక్క ఫారిన్ పాలసీ దాన్ని ఏమంటే సాగర్ అంటే ఏంటంటేనన్నా సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్స్ అనమాట. సో అన్ని ప్రాంతాలకి కూడా ఏంటంటేనన్నా సెక్యూరిటీ అండ్ గ్రోత్ అనేది డెవలప్ చేయడమే మన ఉద్దేశం. అందులో ఏంటంటేనన్నా మన ఇండియా యొక్క పాలసీ. సో మన ఇండియా యొక్క పాలసీ మాల్దీవ్స్ పట్ల ఏముందంటేనన్నా నైబర్హుడ్ ఫస్ట్. సో గుర్తుపెట్టుకోండి, నైబర్హుడ్. సో మన ఇండియా పాలసీ ఏంటి, నైబర్హుడ్ ఫస్ట్. అంటే ఏంటంటే ఏ ఇష్యూ ఏదైనా వచ్చినా కానీ అలాగే హెల్పింగ్లో ఏంటంటేనన్నా ఫస్ట్ మన పక్కింటోళ్ళు మనం సాయం చేయాలనే విధంగా మన నైబర్హుడ్ కంట్రీ అయిన మాల్దీవ్స్కి మనం ఇప్పుడు సపోర్ట్గా అనేది ఉంటాం. సో అలాగే ఏంటంటేనన్నా ఇది ఇండియా పాలసీ. మరి మాల్దీవ్స్ యొక్క పాలసీ ఏంటి? సో మాల్దీవ్స్ యొక్క పాలసీ ఇండియా పట్ల ఏముందంటేనన్నా ఇండియా ఫస్ట్ పాలసీ. అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటేనన్నా ఏ ఒక్క ఇష్యూ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ మాకు ఇండియానే ఫస్ట్, మా పాలసీ గవర్నమెంట్ అన్నిట్లో కూడా ఏంటంటేనన్నా ఈ యొక్క ఇండియా ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మాల్దీవ్స్ తరపు నుంచి తెలుపుతున్నాం. సో ఇలా ఏంటంటేనన్నా రెండు దేశాల మధ్య ఏంటంటే ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటేనన్నా ఇంకా కూడా ఏంటంటేనన్నా మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ ఇంకా ఇతర ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా మన ఇండియా తరపు నుంచి కూడా మనము సపోర్ట్గా అనేది అందిస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా ఫస్ట్ పాలసీ ఎవరిది, మాల్దీవ్స్. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఎవరిది, మన ఇండియాది అనమాట. సో ఈ పాలసీస్ ఏ కంట్రీతో ఎలాంటి పాలసీ మన గవర్నమెంట్ మెయింటైన్ చేసుకుంటుంది అనేది మీకు తెలుసుంటే అది ఉన్నతము. ఎందుకంటే ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాన్సెప్ట్లో ఇది క్రూషియల్గా అనేది ఉంటుందన్నమాట. సరే అనేది అక్కడ పోతే మాల్దీవ్స్లో ఏంటంటే ఒక గుజరాత్కి చెందిన యువకుడు బాత్రూమ్స్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. రాజ్నాథ్ సింగ్ గారు పిలిచి ఎందుకు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నావు, రా ఇండియాకి వెళ్దాము అంటే అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడనమాట,
లేదు సార్, ఇండియాలో పరిస్థితి కూడా అంతే. తక్కువ కులపు వాళ్ళు చాలా వరకు లో క్యాస్ట్ పీపుల్ అందరూ కూడా ఇలాంటి మాన్యువల్ స్కావెంజింగ్ యాక్టివిటీస్లో ఇండియాలో కూడా ఇన్వాల్వ్ అయినారు. కావాలంటే హిందూ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చూడండి అన్నారనమాట. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంటే వెంటనే హిందూ పేపర్ని తీసి మన రాజ్నాథ్ సింగ్ గారు చూస్తే గుజరాత్లో ఏంటంటేనన్నా ఈ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ వల్ల డెత్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది చెబుతున్నారు. సో మాన్యువల్ స్కావెంజింగ్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ ఇండియా, అయినా సరే ఇలాంటి చావులు ఎక్కువగా జరుగుతుంది. రీసెంట్గా తీసుకున్నారు అంటే గుజరాత్లో మోర్ దెన్ 150 వర్కర్స్ అనేవారు అండర్ గ్రౌండ్ సీవేజ్ లైన్స్ లేదంటే మ్యాన్ హోల్స్ వీటిని క్లీన్ చేస్తూ చనిపోయారు. కాకపోతే ఇంకా దారుణమైన విషయం ఏంటంటేనన్నా అలా చనిపోయిన వారందరూ కూడా ఒకటి దళితులు లేదంటే ట్రైబల్స్ అయి ఉన్నారు అనేది చెబుతున్నారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి బ్రాడర్ డిస్కషన్ చేయాలి. ఇది ఇండియన్ సొసైటీలో సోషల్ జస్టిస్, ఓకేనా, సోషల్ జస్టిస్ టాపిక్లో మీకు ఎక్కువగా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సమాజంలో ఉంటున్న ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అంటాము, సోషల్ జస్టిస్ అంటాము, వాటికి రిలేటెడ్ కంటెంట్లో వస్తుంది. ఆల్రెడీ ఏంటంటేనన్నా ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ అనేది బ్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి డౌట్ వచ్చేది అంటే కొత్త స్టూడెంట్స్కి, తెలిసిన వాళ్ళ గురించి కాదు, కొత్త స్టూడెంట్స్కి ఏంటంటేనన్నా మాన్యువల్ స్కావెంజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? ఎగ్జామ్లో మెయిన్స్లో ఇలాగే అడుగుతారు. ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ నన్న. అసలు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి నన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నన్న ఏవైనా కానీ, ఓకేనా, సో హ్యూమన్ ఎక్స్క్రీటా, ఓకేనా, రిమూవల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా. సో అంటే సో హ్యూమన్ ఎక్స్క్రీటా ఏదైతే ఉందో ఈ రిమూవల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా అంటే డ్రైనేజు, బాత్రూమ్స్ ఇవన్నీ క్లీనింగ్ ఉంటుంది కదా. సో ఈ యొక్క ఎక్స్క్రీటా ఏదైతే ఉంటుందో సో దాన్ని ముఖ్యంగా పబ్లిక్ స్ట్రీట్స్లో కానీ, ఎక్కడెక్కడ పబ్లిక్ స్ట్రీట్స్లో కానీ, ఓకేనా, పబ్లిక్ స్ట్రీట్స్ కానీ అలాగే తీసుకున్నారు అంటే ఇంకా కొన్ని లాట్రిన్స్, ఓకేనా, బాత్రూమ్స్ కానీ, లాట్రిన్స్ కానీ, తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ కానీ, ఓకేనా, సెప్టిక్ ట్యాంక్స్ కానీ, ఇంకా మల్టిపుల్ ట్యాంక్, ఓకేనా, మల్టిపుల్ ఎలిమెంట్స్లో ఏంటంటేనా సో మల్టిపుల్ ప్లేసెస్లో ఉండే సో ఇవన్నీ కూడా, ఓకేనా, సెప్టిక్ ట్యాంక్స్ వాటన్నిటిలో కూడా ఎక్సెట్రా ఎక్సెట్రా వాటన్నిటిలో కూడా సో హ్యూమన్స్ని ఇన్వాల్వ్ అవుతున్నారంటే సో విత్ హ్యూమన్స్ అంటే మెషిన్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేయాలి. కానీ ఇక్కడ విత్ హ్యూమన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే దాన్నే మాన్యువల్ స్కావెంజింగ్ అంటాం. సో ఇక్కడ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటంటేనన్నా అతి దారుణమైన ఇష్యూ. సో దీన్ని అడ్డుకోవాలి కాబట్టి మన ఇండియాలో బ్యాన్ అనేది చేశారు. సార్ ఎప్పుడు సార్ దీన్ని బ్యాన్ చేశారు అంటే చూడండి, ప్రాహిబిషన్ ఆఫ్ ఒక చట్టాన్ని పాస్ చేశారు, అది లీగల్గా. సో అది ఏంటంటేనన్నా prohibition of employment as manual scavengers అన్నమాట. prohibition of employment as manual scavengers and rehabilitation act అండ్ రీహాబ్ యాక్ట్ అన్నమాట. సో ఈ యాక్ట్ అనేది 2013లో పాస్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకేంటంటేనన్నా ఈ బ్యాన్ అనేది కంటిన్యూ అవుతుంది. హ్యూమన్ ఎక్స్క్రీటా వాటిని మనము రిమూవ్ చేయడానికి ఖచ్చితంగా మెషినరీనే ఉపయోగించాలి, మనుషులను ఉపయోగించకూడదు అనేది ఈ చట్టం అనేది క్లియర్గా ప్రజలకు అనేది తెలియజేస్తుంది. సో ఇది ఏంటంటేనన్నా ఇది ఒక రకమైన డీహ్యూమనైజింగ్ ప్రాక్టీస్ అంటారు, ఓకేనా, డీహ్యూమనైజింగ్ ప్రాక్టీస్. ఎంతమంది మీ ఇళ్ళల్లో బాత్రూమ్ మీరు కడుగుతున్నారు, ఓకేనా? సో లేదంటే సో చూడండి చాలా వరకు ఏంటంటేనన్నా ఈ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఎందుకు సోషల్ ఇష్యూ అంటే ఈ యొక్క పనులకు, ఈ యొక్క ఉద్యోగాలకు, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్ అయినా సరే ప్రాపర్ ఎక్విప్మెంట్ సపోర్ట్ లేకుండా చాలామంది యాస్ఫిక్సేషన్తో అంటే ఊపిరి పీల్చకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు. సో అలాగే ఇలాంటి యాక్టివిటీస్లో పర్టికులర్ క్యాస్ట్ గ్రూప్ని ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా అనేది ఉంది, ఓకేనా. సో అంటే ఏంటంటేనన్నా ఎక్కువగా హై క్యాస్ట్ కాకుండా లో క్యాస్ట్ పీపుల్ని ఇలాంటి ఒక జాబ్స్లోనే ఎక్కువగా ఇన్వాల్వ్ చేయించడం అనేది జరిగింది. దిస్ ఆల్సో షోస్ యాజ్ ఎ డిస్క్రిమినేషన్. సో అలాంటిది కూడా చెబుతున్నారనమాట. తరువాత ఏంటంటేనన్నా ఇవి ఎందుకు విపరీతంగా ఉంది, ఎందుకు మాన్యువల్ స్కావెంజర్స్ బ్యాన్ చేసేసారు కదా. సో బ్యాన్ చేసేస్తే అది అయిపోయి ఉండాలి కదా, కానీ వై ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో ఎందుకు మళ్ళీ ఇంకా ఈ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ అనేది మన ఇండియాలో ఉంది, వై ఇట్ ఈస్ స్టిల్ దేర్ అంటే చూడండి, ఎంతదా గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే బ్యాన్ చేసినట్టు అయిపోయి ఉండాలి కదా, కానీ అయిపోలేదన్నమాట. ఎందుకు అయిపోకుండా ఇంకా ఉంది? ముఖ్యంగా ఏంటంటేనా
అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి? గవర్నమెంట్ లీగల్గా చేయట్లా, మూడవ మనిషిని పిలిపించుకోవడం, అవుట్ సోర్సింగ్ చేయడం. ముఖ్యంగా ఏంటంటేనన్నా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర ఇవ్వడం. సో ప్రైవేట్ కాంట్రాక్ట్స్ దగ్గర గవర్నమెంట్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్ కానీ క్లీనింగ్ వర్క్స్ అనేది ఇచ్చేస్తుంది. తర్వాత తీసుకుంటున్నారు అంటే లోకల్ బాడీస్, అంటే లోకల్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో సో వారు ఈ చట్టాన్ని మతించకుండా చాలా వరకు ఆపరేషన్స్ అనేది చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే శానిటేషన్ వర్కర్స్, ఓకేనా, శానిటేషన్ వర్కర్స్ అంతా ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్ వచ్చేసి ముఖ్యంగా ఏంటన్నా దే ఆపరేట్, ఓకేనా. సో నైట్ ఆపరేషన్స్, నైట్ ఇలాంటి పనుల్లో ఏంటంటే ఇన్వాల్వ్ అవడం, తెలియకుండా చట్టాలకు వ్యతిరేకమన్నప్పుడు కోర్టు తీసుకున్నారు అంటే ఎవరన్నా లీగల్ అథారిటీ చూసారంటే అరెస్ట్ కూడా చేయించవచ్చు. కాకపోతే ఏంటంటేనన్నా ఇక్కడ తెలియకుండా నైట్ ఆపరేటర్స్ ద్వారా నైట్ ఆపరేట్ చేయించడం. సో అలాగే ఇది ఎందుకు అంత డేంజరస్ అంటే ముఖ్యంగా యాస్ఫిక్సేషన్. సో చూడండి, యాస్ఫిక్సేషన్ అంటే ఏంటంటేనన్నా సో ఇక్కడ మనకి ఏంటంటే ఊపిరి ఆడకుండా పోవడం, ఓకేనా. సో యాస్ఫిక్సేషన్ ద్వారా ఏంటంటేనన్నా మోర్ డెత్స్, చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటేనన్నా మీరు ఈ యొక్క డ్రైనేజ్ కానీ వీటి యొక్క, ఓకేనా, హ్యూమన్ ఎక్స్క్రీటా ఏదైతే ఉంటుందో వాటి నుంచి కూడా ఏంటంటే హైలీ డేంజరస్ టాక్సిక్ గ్యాసెస్ అనేది వస్తాయి. సో అందుకనే వాటిలో వెళ్ళి క్లీన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏంటంటేనన్నా చాలామంది దీంట్లో చనిపోతూ ఉన్నారు. అలాగే ఏంటంటేనన్నా ఈ యొక్క సోకాల్డ్ ప్రాబ్లంతో సమస్య ఏంటంటేనన్నా ఇట్ ఈస్ డ్రివన్ బై అంటే ఎక్కువగా దేనివల్ల ఇది డ్రివన్ బై క్యాస్ట్. ఖచ్చితంగా ఏంటంటే లో క్యాస్ట్ పీపుల్ కానీ, లో క్లాస్ పీపుల్ కానీ, లేదంటే లో ఇన్కమ్ పీపుల్ కానీ వారిని ఇలాంటి జాబ్స్ పనుల్లోకి అనేది ఇన్వాల్వ్. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ యొక్క పవర్టీని, వారి యొక్క వీక్నెస్ని ఉపయోగించుకొని సో వాళ్ళు ఉపయోగించుకోవడం అనమాట. సో ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది బ్యాన్ చేయాలి. కాబట్టి మన ఇండియా 1993లోనే ఫస్ట్ చట్టం అనేది పాస్ చేసింది. ఎందుకంటే సమాజంలో ఉంటున్న స్టిగ్మా, ఇలాంటి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఉండకూడదు అనే దానికోసం ఏంటంటేనన్నా గవర్నమెంట్ అనేది 1993లోనే ఇలాంటి ఒక చర్య అనేది తీసుకుంది. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ ఇంకొక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అంటే చాలామంది ఏంటంటే సో ఇలాంటి యాక్టివిటీస్లోనే ఇన్వాల్వ్ అయ్యింటారు. సో లేదు ఇలాంటి యాక్టివిటీస్ కాకుండా ఇతర మంచి ఉద్యోగ అవకాశాలు వారికి క్రియేట్ చేయగలిగాము అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక పనుల్లో వారు ఉండలేరు అనేది మనకు అర్థమవుతుంది. సో అందుకే ఏంటంటేనన్నా ఇది చాలా చాలా క్రూషియల్గా అనేది చెప్తున్నారు. సో అలాగే దీన్ని హౌ టు ట్యాకిల్, సో ఇలాంటి సమస్యను ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ దానికోసం ఏంటంటేనన్నా ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటంటేనన్నా ముందున్న బిల్ పాత బిల్ కాబట్టి సో ఇప్పుడు కొత్త మార్పులు చేర్పులు తీసుకొస్తూ ప్రాహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకేనా. సో ఒక చట్టాన్ని తెచ్చారు, అదే ప్రాహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్. సో అంటే వారిని ప్రాపర్గా ఏంటంటే ఇంకొక బతుకు తెరువు అనేది చూపించి వాళ్ళని మంచిగా ఇన్స్టిగేట్ చేయడానికి, సొసైటీ పరిస్థితిలో కూడా వారికి మంచి గౌరవాన్ని అందించడానికి ఒక కొత్త చట్టాన్ని పాస్ చేశారు. ఆ రీహాబ్ యాక్ట్ లేదంటే బిల్ అనేది ఏంటంటేనన్నా 2020లో అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ ద్వారా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే దే కున హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. సో అలాగే ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటేనన్నా వీటి ద్వారా గవర్నమెంట్ ద్వారా కూడా ఏంటంటే ఈ సీవర్ డెత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అడ్డుకోవాలి. అలాగే ఏంటంటేనన్నా అడ్డుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలనేది క్లియర్ కట్గా అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ప్రాపర్ డ్రైనేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే ప్రాపర్ సీవేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అలాంటివన్నీ మనం మెయింటైన్ చేసుకున్నామంటే, ప్రాపర్గా మెషినరీ అనేది ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఇలాంటి సమస్యలు లేకుండా అనేది మనం అడ్డుకోవచ్చు అనేది క్లియర్ కట్గా అనేది చెబుతున్నారు. సో ఇది ఏంటంటేనన్నా ఇట్స్ అ టైప్ ఆఫ్ ఇన్జస్టిస్. సో ఒక క్యాస్ట్ గ్రూప్ కానీ ఒక పర్టికులర్ పీపుల్స్కి అనేది ఈ టైప్ ఆఫ్ ఇన్జస్టిస్ గాను ఇండిగ్నిటీ గాను భావిస్తూ ఉన్నారన్నమాట. సో అందుకనే ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ని గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేయాలి. సో అలాంటి వాటిని బెటర్మెంట్ చేసే దానికోసం గవర్నమెంట్ అనేది రీసెంట్గా SC/ST, ఓకేనా, SC/ST యాక్ట్ అనేది 1989లో పాస్ చేశారు. సో ఆ యాక్ట్ని అనుసరించి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరి యొక్క గౌరవాన్ని కాపాడుకునే విధంగా సో ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. సో దాంట్లో ఏంటంటే
ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్స్ ద్వారా ఏంటంటేనన్నా సో ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క విషయాలను అనేది అడ్డుకోవడం అనేది చేస్తున్నారు. సో అలా అట్రాసిటీస్ కానీ అంటే ఈ శానిటేషన్ వర్కర్స్లో ఏంటంటే ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్స్ కానీ అలాగే డిఫరెంట్ లో క్యాస్ట్ గ్రూప్ కానీ వాటిని ఇన్వాల్వ్ చేయకూడదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అనేది చెప్తున్నారు అనమాట. తర్వాత తీసుకున్నారు అంటే వీరందరినీ కూడా సఫాయి కర్మచారి అంటాం. ఎవరు? సఫాయి అంటే శుభ్రపరుస్తున్న వ్యక్తులు అనమాట. సఫాయి మిత్ర సురక్షా స్కీమ్. ఆ సఫాయి కర్మచారి కోసం ఏంటంటేనా గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది. దాన్ని అంటే సఫాయి మిత్ర సురక్ష సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్. సో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేది తెచ్చారు. సో దీని ద్వారా ఏంటంటేనన్నా సో ఇక్కడ వారిని సంరక్షించుకోవడానికి లైఫ్ సెక్యూరిటీగా ఉండడానికి వాటి కోసం ఏంటంటేనా సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనేది తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటేనన్నా దిస్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నుంచి కూడా ఏంటంటేనన్నా సో ఇక్కడ వరల్డ్ టాయిలెట్ డే అనేది అబ్జర్వ్ చేస్తారు. ఆ వరల్డ్ టాయిలెట్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజుని గుర్తించుకుంటూ ఏంటంటేనన్నా ఇది ఇనిషియేటివ్గా అనేది స్టార్ట్ చేశారు. ఆ వరల్డ్ టాయిలెట్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే 19th నవంబర్ 2020 నాడు దీన్ని లాంచ్ అనేది చేశారనమాట. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ద్వారా ఈ నేషనల్ టాయిలెట్ డే ద్వారా ఏంటంటేనన్నా మొత్తం సీవేజ్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో సీవర్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా 2021 అంతా కూడా మెకనైజ్ అయిపోవాలని చెప్పారు. ఓకేనా. మెకనైజ్ అంటే ఏంటి? మెషిన్లనే తెచ్చేయాలి. అలాగే ఒకవేళ ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో హ్యూమన్ని ఇన్వాల్వ్ చేస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వర్క్ చేయాలంటే వారికి కావాల్సిన ప్రాపర్ గీర్, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాపర్ గేర్ ఇవన్నీ కూడా అందించాలి అనేది గవర్నమెంట్ ద్వారా చెప్పారు ఈ స్కీమ్ ద్వారా. ఓకేనా. సో అదే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అనమాట. సో ఇవన్నీ కూడా చెప్పినా కానీ ఇలాంటి డెత్స్ అనేది ఎక్కువగానే ఉంది. తర్వాత తీసుకున్నారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు కాబట్టి స్వచ్ఛతా అభియాన్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా స్వచ్ఛతా అభియాన్ యాప్ అనేది కూడా లాంచ్ చేశారు. ఈ స్వచ్ఛతా అభియాన్ యాప్ ద్వారా ఏంటంటేనా ఓవరాల్గా ఏంటంటే జియో ట్యాగింగ్ చేయడం. సో ఇక్కడ ఎక్కడైతే శానిటరీ లాట్రిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జియో ట్యాగింగ్ లొకేషన్ని వాళ్ళు మ్యాప్ చేసి అప్లోడ్ చేయడం. సో దాని తర్వాత ఏంటంటేనన్నా ఇవి ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా అనేవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సో అలాగే ఏంటంటేనన్నా ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ ద్వారా ఏంటంటేనన్నా మనము ఇంకా సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది అందరికీ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటేనన్నా సో వీటికి రిలేటెడ్ స్కీమ్స్లో నమస్తే స్కీమ్ ఒకటి ఉంది. ఓకేనా. నమస్తే స్కీమ్. సో ఈ నమస్తే స్కీమ్ ద్వారా ఏంటంటేనన్నా సో ఇది కూడా ఏంటంటేనన్నా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీని ద్వారా ఏంటంటేనన్నా అన్సేఫ్ సీవర్స్. ఓకేనా. అన్సేఫ్ సీవర్స్ ఏవైతే ఉన్నాయో డ్రైనేజెస్ కానీ ఇవన్నీ ఉన్నాయో సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎరాడికేట్ చేసేయాలి. అంటే అన్సేఫ్గా ఉండేది అసలు ఉండకూడదు అనేది క్లియర్ కట్గా అనేది గవర్నమెంట్ ద్వారా చెప్పేశారు. ఇక్కడ నుంచి ఏవైతే అన్సేఫ్గా ఉన్నాయి వాటిని రిమూవ్ చేసేయండి అనేది క్లియర్గా చెప్పేశారు. సో తర్వాత ఏంటంటేనన్నా మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాలా ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే 10 లక్షల దాకా కంపెన్సేషన్ అనేది కుటుంబానికి ఇవ్వాలనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా చెప్పింది. సో ఇక్కడ మీకు ఏంటంటేనన్నా 2016లో సో వీటికి రిలేటెడ్ క్వశ్చన్ ఒకసారి వచ్చింది యూపీఎస్సీలో. తర్వాత తీసుకున్నారంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ దానికి ముందు వచ్చింది అనుకుంటాం. బట్ ఐ రిమెంబర్ వన్ థింగ్ 2016లో మాత్రం ఇదే సఫాయి కర్మచారి యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ వీటికి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చిందనమాట 2016లో. ఓకే స్టూడెంట్స్. సో ఇక్కడ మన కర్మచారి అంటే వర్కర్, లేబర్ వారి గురించే మనం మాన్యువల్ స్కావెంజెస్ గురించి చూసాం. సో ఇప్పుడు మాన్యువల్ స్కావెంజెస్ అంతా ఒకటై వాళ్ళంతా వర్కర్ యూనియన్స్గా ఫామ్ అయితే అదే లేబర్ డే. సో ఇక్కడ చూడండి May 1st అనేది మనం లేబర్ డేగా అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. లేబర్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం ఇది కూడా సొసైటీ టాపిక్లో వస్తుంది, సోషల్ జస్టిస్ టాపిక్స్లోనే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ లెవెల్ స్టడీ చేస్తాను. సో తర్వాత ఏంటంటే మెయిన్స్ లెవెల్ స్టడీ అంటే ఈ ఆర్టికల్ మొత్తం చదివారంటే అదే మెయిన్స్ లెవెల్ అన్న. ఎందుకంటే ఆ ఆర్టికల్ కూడా ఏంటంటే మీకు మెయిన్స్ లెవెల్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ చాలా అద్భుతంగా అనేది ఇచ్చున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ప్రిలిమ్స్ లెవెల్లో ఏంటంటేనా మే డే అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినాం అందరికీ తెలుసు. అది ఇంటర్నేషనల్ వారీగా సో మనం ఏంటంటేనా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ లేబర్ డేగా అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందుకనే May 1st అనేది లేబర్ డే. పలువురు వారి శ్రమను, వారి యొక్క ఇంపార్టెన్స్ని, వారి యొక్క న్యాయాన్ని తెలుపుతూ ఇది కోఆర్డినేటెడ్గా అనేది ఫామ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటేనన్నా ఈ లేబర్ డే రావడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ May 1st. సో చూడండి May 1st అది కూడా 1886లో ఏంటంటేనన్నా కొంతమంది వర్కర్స్ అందరూ కూడా వర్కర్స్ అంటే పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకటై
చికాగోలో ఓకేనా, చికాగో అనే ఒక ప్రాంతంలో ఓకేనా, చికాగోలో ఏంటంటే స్ట్రైక్ అనేది చేస్తారనమాట. స్ట్రైక్ చేస్తారు. ఎందుకు స్ట్రైక్ చేశారు సార్? వారి యొక్క డిమాండ్ ఏంటి? చికాగోలో వారు డిమాండ్ చేసింది ఏంటంటే 8 hours వర్క్ డే. సో 8 hours వర్క్ డే. సో ఇప్పుడు సాఫ్ట్వేర్లు అంతా కూడా అది డిమాండ్ చేయాలేమో, అవునా కదా? రాత్రింబవళ్ళు పని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి టైము లేదు, సెన్సు లేదు, ఫుల్గా వర్క్ ఎక్కువ అయిపోతుంది, అవునా కదా? సో కొంతమందికి ఫ్రీగానే ఉన్నాయి. సో వీ కెనాట్ బ్లేమ్ దెమ్, దట్స్ గుడ్ ఫర్ ఇట్. సో కాకపోతే ఏంటంటేనన్నా, సో ఇక్కడ చికాగోలో ఏంటంటేనన్నా స్ట్రైక్ చేశారు. 8 గంటల పాటు మాకు వర్క్ అనేది ఉండాలి అనేది, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనేది క్లియర్ కట్గా అనేది డిమాండ్ అనేది చేశారు. కానీ ఆ డిమాండ్ చేస్తున్న సమయంలో ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుందన్నమాట. సో ఆ పోరాటంలో ఏంటంటే బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అనేది అవుతుంది. ఆ ఎక్స్ప్లోడ్ అయ్యింది ఎప్పుడంటేనన్నా హే మార్ట్ స్క్వేర్ ఓకేనా. సో ఆ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయిందంటే హే మార్ట్ స్క్వేర్ అంటారు. ఇక్కడది హే మార్క్ ఓకేనా, హే మార్కెట్ స్క్వేర్, హే మార్కెట్ స్క్వేర్. సో హే మార్కెట్ స్క్వేర్ దగ్గర చికాగోలో అనేది ఏంటంటేనన్నా బాంబ్ అనేది బ్లాస్ట్ అయింది యూఎస్ఏలో. సో ఈ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత చాలామంది చనిపోయారు. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వాయిస్ అనేది రైజ్ అయింది, ఇంపార్టెన్స్ అనేది తీసుకొచ్చారు. సో అలా తీసుకొస్తూ ఏమైంది అంటే, సో చూడండి, తర్వాత 1889లో సో ఒక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అనేది, అంటే ఇంటర్నేషనల్ వారీగా ఒక మీటింగ్ అనేది జరిగింది. అదే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓకేనా, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సోషలిస్ట్ పార్టీస్, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సోషలిస్ట్ పార్టీస్ అనేది కండక్ట్ చేశారు. ఈ సోషలిస్ట్ పార్టీస్ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఏమని నిర్ణయించుకున్నారు? మే 1. సో చూడండి, మే 1 అనేది వర్కర్స్ డేగా మనం సెలబ్రేట్ చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారనమాట. ఈ విధంగా ఏంటంటేనన్నా ఒక రోజుని వారు ప్రత్యేకంగా తీసుకునేసి సెలబ్రేట్ చేస్తూ, సో వర్కర్స్ డేగా గుర్తిస్తూ మే 1 అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా మే డేగా అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది 8 గంటల కాలం టైమ్లీ జాబ్ కోసం వర్కర్స్ పోరాడిన పోరాటమే ఈరోజు మీరు మే డేగా అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ఇండియాలో ఎప్పుడు వచ్చింది సార్ ఈ మే డే అంటే? ఇండియాలో చూడండి అన్న, ఫస్ట్ లేబర్ డే, మొట్టమొదటి లేబర్ డే అనేది ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్నాం, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే 1923లో చెన్నైలో అనేది మన ఇండియా అనేది సెలబ్రేట్ చేసుకుంది. ఇక్కడ చెన్నైలో. ఎందుకంటేనన్నా చెన్నైలో అప్పుడు సో ఆ టైంలో ఇండియాలో ఎవరంటేనన్నా లేబర్ కిసాన్ పార్టీ ఓకేనా, లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్, లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్. సో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఏదైతే ఉందో వారు ఆర్గనైజ్ చేసిన ఈ యొక్క ప్రోగ్రాంలో ఏంటంటేనన్నా సో దీన్ని సెలబ్రేట్ చేశారు. తర్వాత పలు రాష్ట్రాలు పలు పేర్లతో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, సో కామ్గార్ దిన్ అనేసి హిందీలో, తర్వాత మనం ఏమంటాము సో కార్మికుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తాం. సో ఇలా దాని యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ఉన్నారు. సో ప్రెసెంట్ డే ఉంటున్న సినారియో గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ డే సినారియో అంటే ఏంటంటే రీసెంట్గా COVID-19 అయితే వచ్చింది. సో దాంతో చాలామంది చాలా ఇబ్బందులు పడిపోయారు, చాలా సఫర్ అవుతూ వచ్చారు. సో ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగిపోతున్నాయి, జీతాలు పెరగట్లా, డబ్బులు సరిపోవట్లా, ఫ్యూయల్ ఎక్కువైపోతుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కువైపోతుంది, పెట్రోల్ ఖర్చు ఎక్కువైపోతుంది. పాండమిక్ తర్వాత మనము చాలా వరకు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తున్నాం కానీ వరల్డ్ వైడ్ వచ్చేసి వర్కర్స్కి ఉంటున్న సమస్యలు అయితే ఎక్కువగానే ఉంది. ఎక్కువ సంపాదించేవాడు కథ పక్కన పెడితే మనకి తక్కువ సంపాదించే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హార్డెస్ట్ రియాలిటీస్లోకి వెళ్ళామంటే చూడండి, రియల్ వేజెస్ అంటే ఏంటంటేనన్నా, యాక్చువల్గా రియల్ వేజెస్ అంటే ఏంటి, మంచిగా మనకి 30,000 జీతం వస్తుందని కనబడచ్చు, కానీ మనకు అయ్యే ఖర్చులు 40,000 ఉన్నప్పుడు రియల్ వేజ్ ఎంత నెగిటివ్లో ఉన్నట్టే కదా. సో అది అలాగే మనకి పేదరికం పెరుగుతుంది, పవర్టీ ఎదుగుతూ ఉంది, అలాగే ఇన్ఈక్వాలిటీ, పేదవారు చిన్నవారు అంటే డబ్బున్నవారు డబ్బు లేని వారు, రిచ్ అండ్ పవర్ డివైడ్ అనేది పెరుగుతుంది, ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా వరకు ప్రెసెంట్ డే సినారీలో మేజర్ ప్రభావం అనేది కల్పిస్తూనే ఉంది. తర్వాత ఏంటంటే చిన్న తరహా ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉన్నాయి, సెక్యూరిటీ జాబ్స్ పోతూ ఉన్నాయి. రీసెంట్గా ఈరోజు ఇప్పుడు మీకు ఈ కంటెంట్ చెప్తున్నప్పుడు ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఒక అప్డేట్ నా ఫోన్లోకి వచ్చిందన్న, కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే వచ్చింది. ఏంటంటే రాబోయే 5 ఇయర్స్లో, సో 5 ఇయర్స్లో అనేది 1.4 crore జాబ్స్, 1.4 crore జాబ్స్ అనేది లాస్ వస్తుంది అనమాట. రానున్న 5 ఇయర్స్లో 1.4 crore జాబ్స్ లాస్ వచ్చిందనేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇప్పుడే జస్ట్ నాకు అప్డేట్ వచ్చింది. యూ కెన్ సీ ఇట్, మీరు కూడా గూగుల్ చేశారంటే అక్కడ చూపిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు అంటే 14 మిలియన్లు అంటే 1.4 crore జాబ్స్ అనేది డౌన్ అవుతుందంట. అవన్నీ అట్ ద రిస్క్ అనేది చెబుతున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇక్కడ ప్రజలకు కూడా కొత్త తరహా ఆపర్చునిటీస్ లేవు. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఆపర్చునిటీస్ ఉన్న నమ్మకంగా ఉందా? సో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా మనం ఒక టైప్ ఆఫ్ వొలాటైల్ ఇండస్ట్రీస్ చూసాం కదన్నా, స్విగ్గీ, ఇవన్నీ కూడా గిగ్ ఓకేనా, గిగ్ ఎకనామీ. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటేనన్నా, సో ఒకప్పుడు యూనియన్లు, సెక్యూరిటీస్, సేఫ్టీస్ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటేనన్నా
కొత్త తరహా ఎకనామీ మారుతూ ఉన్న కాలంతో పాటు కొత్త పాలసీస్ మారుతున్న కాలం పాటు ఈ యొక్క జాబ్ సెక్యూరిటీ అనేది సస్టైనబుల్గా లేదు అనేది చెప్తున్నారు. చాలా వరకు హ్యూమన్ సెంటర్ డెవలప్మెంట్ అనేది లేదు, ప్రెషర్ అనేది పెరిగిపోతూ వస్తుంది. కాకపోతే మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే చాలా వరకు ప్రెసెంట్ డే ఎకనామీ ఇవన్నీ కూడా ఏంటి ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఇన్ కండిషన్స్ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్నిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా కావాలని మనం కోరుకుంటున్నాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డిక్లరేషన్ ఆఫ్ ఫిలడెల్ఫియా అనేది 1944లో అనేది చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఈ సైన్ చేసిన దాని ప్రకారం అంటే మనకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా బెటర్గా అనేది ఉండాలి. సో చాలా వరకు ఏంటంటే అందరూ కోరుకునేది ఏంటి, ఒక డీసెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనేది మనకి కావాలి. సో అందుకనే ఈ సమాజంలో ఎకనామిక్ అండ్ సోషల్ సెక్యూరిటీ అనేది మనకి ఈ సిస్టమ్స్లో అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి అనేది ఉపయోగపడుతుంది. సో దానికోసం గవర్నమెంట్ అనేది కొన్ని టార్గెట్స్ ఉంది. అంటే ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ అనేది జాబ్స్లో ఉండకూడదు, పవర్టీని నిర్మూలించాలి, సామాజికంగా మనందరికీ కూడా ప్రొటెక్షన్ అందించాలి. సో దాన్ని అందించడం కోసం గవర్నెన్స్లో భాగంగా గవర్నమెంట్స్ అనేది ఇంటర్నేషనల్ వారీగా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8లో ఏం చెప్తుందంటే డీసెంట్ వర్క్ ఫర్ ఆల్. సో ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్. సో లేబర్ డేకి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి రిలేషన్ ఉందా అంటే ఇక్కడ ఉంది. ఏంటది, డీసెంట్ వర్క్ ఫర్ ఆల్ అనేది మెయిన్ ఉద్దేశంగానే చెప్తాను. తర్వాత ఏంటంటే మనకి ఒక ప్రెసెంట్ డే ఎకనామిక్ సిస్టమ్ అనేది ఏంటంటే స్ట్రక్చరల్గా మారుతూ ఉన్నా కానీ చాలా వరకు కొత్త టెక్నాలజీస్ అనేది వస్తూ ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్స్ని సపోర్ట్ చేసే విధంగా కొంత ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ని డ్రాప్ చేసే విధంగా కూడా కొన్ని ఉన్నాయి. సో అలాగే ప్రస్తుతం ఉంటున్న క్లైమేట్ చేంజెస్ కానీ, జాబ్ ఫాల్ కానీ, స్కిల్ ట్రైనింగ్ కానీ ఇలా ఎన్నో సమస్యల వల్ల ఏంటంటే జాబ్ అనేది చాలా వరకు రిడక్షన్ పర్పస్లో ఉంది. చాలామంది సామాజిక భద్రత కోసం, సోషల్ సెక్యూరిటీ కోసం, అలాగే ఏంటంటే సో వారికి అక్కడ జాబ్స్ లేకపోవడం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మంచి ఉదాహరణ అంటే వెస్ట్ బెంగాల్, అలాగే బీహార్, ఒడిశా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఏంటి సౌత్ ఇండియన్ స్టేట్స్లో వర్కింగ్ అనేది వెళ్తున్నారు. వారికి ఏమన్నా సెక్యూరిటీ, సేఫ్టీ ఏదైనా ఉంటుందంటే లేదు. ప్రాపర్ ప్లాట్ఫామ్ అనేది లేకపోవడం అనేది సమస్యగానే చెప్తుంది. సో అలాగే ఏంటంటే గ్లోబల్ ప్లాట్ఫామ్ రీసెంట్గా ఏంటంటే సో మనం ఎలాగైనా కూడా ఈ లేబర్ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ మనం ఫుల్ఫిల్ చేయడం కోసం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సోషల్ జస్టిస్ ఇచ్చే ఒక గ్లోబల్ కోఆలేషన్ అనేది మనం ఏర్పరచుకోవాలా. అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాలు కూడా ఒకటే. సో ఈ యొక్క ఎకనామిక్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా మనం డెవలప్ చేయాలి అనేది చెప్తున్నారు. ఓకేనా. సో ఇవి ఏవి కూడా ఏంటంటే మెయిన్స్ లెవెల్ ఆర్టికల్స్ కాబట్టి జస్ట్ మీకు అర్థమయ్యేలా వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చెప్పొదిలేసాను. బట్ జనరల్గా ఏంటంటే కంటెంట్ రిలేటెడ్ ఉన్నప్పుడు మనం న్యూ థింగ్స్ చదువుతాము. మెయిన్స్ అనేది ఏంటంటే మీ థాట్ ప్రాసెస్, అసలు ఏంటి ఈ క్వశ్చన్ నుంచి మెయిన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ లేబర్ ఇన్ present generation, లేదంటే what are all the problems that they are facing, how can we overcome the issues faced by the లేబర్ ఆఫ్ అవర్ ఇండియా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటంటే ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఇప్పుడు ఏంటి మనం దాంట్లో చదివిన 2-3 పాయింట్లు తీసుకొని మన జనరల్ అండర్స్టాండింగ్లో 2-3 పాయింట్లు తీసుకొని దాన్ని మనం రాయాలన్నమాట. దిస్ ఈజ్ హౌ యూ రైట్ మెయిన్స్ మెయిన్స్ ఆర్టికల్స్ అనేది మనం ఇలా గ్రహించుకొని మనం స్టడీ అనేది చేయాలన్నమాట. సరే అని ఇప్పుడు ఆ యొక్క లేబర్స్ అంతా ఒకటై ఏమైనా ఇష్యూస్ ఉంటే పోరాడతానన్నప్పుడు మహారాష్ట్రలో ఒక ఇష్యూ అనేది ఉంది. సో మహారాష్ట్రలో ఒక ఇష్యూ వస్తే అక్కడ పోరాటానికి అందరూ కూడా వెళ్ళారనమాట. ఏంటంటేనన్న ఒక రిఫైనరీ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రలో రానుంది. సో దానికి వ్యతిరేకంగా అక్కడున్న ప్రజలు అనేది పోరాటం చేస్తున్నారు. సో అది ఎక్కడంటేనన్నా రత్నగిరి రిఫైనరీ అంటారు. ఇది మీకు ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్లో మీకు చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఈ సమస్య అంతా దేని గురించి అంటే రత్నగిరి. సో ఇక్కడ ఆ ఇష్యూ ఏంటి, వాటికి రిలేటెడ్ కంటెంట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ రత్నగిరి అనే ఒక పేరు మీరు చాలా ముఖ్యంగా వినాలి. సో రిఫైనరీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సో రత్నగిరి రిఫైనరీ సంబంధితమైన న్యూస్ ఇది. సో రత్నగిరి అనేది చాలా వరకు మినరల్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉంటున్న మీ యొక్క మహారాష్ట్ర ప్రాంతమే ఇదనమాట. మహారాష్ట్రలో ఇండస్ట్రియలైజ్డ్ మరియు చూసుకున్నారు అంటే మినరల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటున్న ప్రాంతం రత్నగిరి. ఓకేనా. సో ఈ రత్నగిరి అనేది యాక్చువల్గా ఏంటంటే కొంకన్ కోస్ట్లో ఉంది. జాగ్రఫికల్గా ఇంపార్టెంట్. ఎక్కడుంది ఇది, కొంకన్ తీర ప్రాంతాల్లో కొంకన్ కోస్టల్ రీజన్లో అనేది లొకేట్ అనేది అయి ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఏంటి గవర్నమెంట్ తరపు నుంచి ప్లాన్ అనేది తెలుసుకున్నామంటే తర్వాత సమస్య అనేది మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ ప్లాన్ తీసుకున్నామంటే గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ రత్నగిరి రీజియన్స్లో ఏంటంటే ఒక రత్నగిరి సూపర్ రత్నగిరి
సూపర్ రిఫైనరీ అనేది ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. ఒక లార్జ్ స్కేల్ రిఫైనరీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి, అసలు రిఫైనరీ అంటున్నారు, ప్రాజెక్ట్ ఏంటి? సో మనం క్రూడ్ ఆయిల్ అనేది పర్చేస్ చేసుకుంటాం, అందరికీ తెలుసు. అలాగే క్రూడ్ ఆయిల్ నుంచి మనకి పెట్రోలు, డీజిల్ మాత్రమే కాకుండా ఇతర చాలా కెమికల్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందులో నుంచి వస్తుంది. సో అలా వస్తున్న వాటిని ఏంటంటేనన్నా సో మనం రిఫైన్ చేస్తాము. అలా రిఫైన్ చేసి మల్టిపుల్ ప్రోడక్ట్స్, ఈవెన్ ప్లాస్టిక్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఎన్నో వస్తాయి. వాటిని మనము శుద్ధీకరణ చేసేదాన్ని రిఫైనరీ అంటాం, లేదంటే రిఫైన్ అని అంటాం. ఓకేనా? సో ఇది చాలా వరకు ఏంటంటేనన్నా మన ఎన్విరాన్మెంట్ మీద అతిపెద్ద ఇంపాక్ట్ అనేది కాజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఎక్కడ రానుందంటే బర్సు విలేజ్లో. ఎక్కడది? బర్సు విలేజ్ తీర ప్రాంతానికి దగ్గరలో కొంకన్ రీజియన్లో, ఎన్విరాన్మెంటలీ చాలా 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 సెన్సిటివ్ రీజియన్స్లో ఏంటంటే ఇక్కడ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ అంటాం. ఓకేనా? పెట్రోకెమికల్స్ అంటే ఏంటి? పెట్రోకెమికల్స్ అంటే పెట్రోలియం నుంచి వస్తున్న కెమికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు దీని ద్వారా ఏంటంటే రిఫైన్ చేసి తీయబోతున్నారు. సరే, ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే అక్కడున్న ప్రజలంతా కూడా ఏంటంటే పోరాటాలు, ప్రొటెస్ట్ అనేది చేశారు. మా ఊరు, మా ఎన్విరాన్మెంటు మీరు పాడు చేయొద్దు అని ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఏంటంటేనన్నా ఫైరింగ్ టియర్ గ్యాసెస్ కూడా జరిగింది. సో టియర్ గ్యాస్ ఫైరింగ్స్ కూడా జరిగాయి, చాలా గొడవలు జరిగాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగాయి. సో వాటికి సంబంధితమైన ఇష్యూనే ఇక్కడ న్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందంటే అక్కడున్న ఇండస్ట్రీ పేరు వచ్చేసి ఆర్ఆర్పిసిఎల్ అంటే రత్నగిరి రిఫైనరీ. సో ఆ యొక్క కంపెనీ పేరంటే రత్నగిరి. ఓకేనా? రత్నగిరి రిఫైనరీ. సో రత్నగిరి రిఫైనరీ అంటాము, రత్నగిరి రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్. సో ఏమంటాము? అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్. సో దీంతో వచ్చిన సమస్య ఏంటి? ఈ పెట్రోకెమికల్ కెమికల్ లిమిటెడ్కి వచ్చిన సమస్య ఏంటి అనేది తీసుకున్నామంటే ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఇప్పుడు మనకి జాయింట్ వెంచర్ కంపెనీ అంటే ఏంటో తెలియాలి. జాయింట్ వెంచర్ కంపెనీ అంటే ఒక కంపెనీ దీంట్లో ఓనర్షిప్ ఉండదు. సో పలు కంపెనీలు అనేది ఓనర్షిప్ ఉండదు. సో ఇప్పుడు ఏంటి సార్, ఇదే కంపెనీ అన్నారు, పలు కంపెనీస్ ఏంటి సార్? సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత ఏంటంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ పేర్లన్నీ చూస్తే ఏముంది, మీరు పోయి బండిలో పెట్రోల్ కొడతారు చూస్తే ఆ పెట్రోల్ షాప్ పేర్లో లేవు. కరెక్ట్. సో ఇక్కడ రిఫైనింగ్ చేసిన తర్వాత మనకి పెట్రోల్ వస్తుందా లేదా, అప్పుడు పెట్రోల్ కంపెనీస్కి రావాలా లేదా? సో అందుకనే ఈ కంపెనీస్ అన్నీ కూడా స్పాన్సర్ చేసి ఈ యొక్క రిఫైనరీ స్థాపించడానికి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇందులో పార్ట్నర్షిప్ బేస్డ్ అంటే 50% వీళ్ళది, 20. ఓకేనా? సో 50%, తర్వాత 25% అండ్ 25. సో ఇది వారి యొక్క రేషియో, అంటే ఓనర్షిప్ రేషియోస్ అనేది. అంటే జాయింట్ వెంచర్ కంపెనీస్ అంటే మీకు అర్థమైపోతుంది. జాయింట్ వెంచర్స్ అంటే పలు కంపెనీస్ ఒకటై వాటికి పార్ట్నర్షిప్ షేర్స్ మీద ఏంటంటే వారు కంపెనీ స్థాపించుకోవడాన్ని మనం సో కాల్డ్ జాయింట్ వెంచర్ కంపెనీ అంట. సో నేను, మీరు, ఇద్దరు ముగ్గురం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం. నా వంతు ఇంత శాతం ఇస్తాను, మీ వంతు ఇంత శాతం ఇస్తాను అనేది అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఒక కంపెనీ పెట్టామంటే దాన్నే జాయింట్ వెంచర్ కంపెనీ అంటాం. సో కాకపోతే ఏంటంటేనన్నా ఇది వెస్ట్. ఓకేనా? సో వెస్ట్ కోస్ట్కి ఇండియాలో అరేబియన్ సీ దగ్గరలో ఉంది అనమాట. కాకపోతే యాక్చువల్గా దీంట్లో ఏం ట్విస్ట్ చెప్తున్నారు అంటే సో వరల్డ్లోనే ఇది లార్జెస్ట్ రిఫైనరీగా ఉండబోతుందని చెప్తున్నారు. ఇంకా ఇది పూర్తి కాలేదు, ఇంకా ఇప్పుడే వ్యతిరేకత్వం అనేది వస్తుంది, ప్రజల మధ్య నుంచి పోరాటాలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా డేటా ప్రకారం అంటే లార్జెస్ట్ రిఫైనరీ కాంప్లెక్స్ అనేది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న దాంట్లోనే ఇది లార్జెస్ట్ రిఫైనరీ అంటున్నారు. సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీన్ని స్థాపించడానికి నాట్ ఓన్లీ విత్ ఇండియానన్న సౌదీ కంపెనీ, ఓకేనా, సౌదీకి చెందిన కంపెనీ కూడా దీంతో కోఆర్డినేట్ అయింది. సౌదీకి చెందిన కంపెనీ అంటే అరంకో అంటారు. ఓకేనా, అరంకో కూడా అంటే MOU అనేది సైన్ చేసింది వీటిని స్థాపించడానికి. సో అందుకే ఏంటంటేనన్నా సో MOU అంటే ఇక్కడ కావాల్సిన ఆయిల్ ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా వేరే దేశాల నుంచి కూడా తరలించుకొని ఇక్కడికి తెప్పించడం అనేది జరుగుతుంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది $44 బిలియన్ చెప్తున్నారు. ఓకేనా, $44 బిలియన్ ప్రాజెక్ట్స్గా అనేది చెప్తున్నారు. చాలా చాలా వేల కోట్లు ఖర్చు చేసే ఒక ప్రాజెక్ట్ అనమాట. సో అలాగే మన ఇండియా యొక్క పెట్రోకెమికల్ ఇండస్ట్రీ సెక్టార్లో మనం ఏంటంటే చాలా వరకు గ్రో అవుతున్నాం కాబట్టి సో దిస్ ఇస్ వెరీ 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 పొటెన్షియల్. సో అలాగే రిఫైనరీ పొజిషన్లో మన ఇండియా పరిస్థితి ఏంటో మీకు తెలియాలి. రిఫైనరీ విషయంలో ఏంటంటేనన్నా మన ఇండియా పరిస్థితి తీసుకున్నట్టే ఏషియాలోనే
సో పెట్రోకెమికల్ రిఫైనింగ్లో ఏషియాలో వచ్చేసి ఇండియా అనేది 2వ స్థానంలో ఉంది. అలాగే వరల్డ్లో ఆయిల్ రిఫైనరీ ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. సో చూడండి, మనం ఆయిల్ ప్రొడక్షన్లో టాప్ కాదు, కానీ ఆ ఆయిల్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం రిఫైన్ చేయడంలో అనేది చాలా చాలా టాప్ పొజిషన్. సో అలాగే లోకల్స్ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతం అనేది వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఏంటంటే ఎకలాజికల్లీ చాలా 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 సెన్సిటివ్ జోన్ అనమాట. ఎకలాజికల్లీ చాలా సెన్సిటివ్ జోను. సో ఒకవేళ మనం ఈ పొల్యూషన్స్ అవి అక్కడ కలిపేసాము అంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద సమస్యగా అనేది మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏంటంటే మ్యాంగో, ఎక్కువ మోతాదులో మ్యాంగో, తర్వాత జాక్ ఫ్రూటు, జాక్ ఫ్రూటు, నెక్స్ట్ తీసుకున్నాము అంటే క్యాష్యూ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కువగా ఇక్కడ ప్లాంటేషన్ పద్ధతిలో మనం కల్టివేట్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ యూనిట్ ఇక్కడ రావడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనేది చెప్తున్నారు. ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ ఇవ్వడంతో ఏంటంటేనన్నా ఇక్కడి నుంచి ఏంటంటేనన్నా చాలా వరకు SO2, తర్వాత NO2, ఇంకా పార్టికులేట్ మ్యాటర్ PM, సో ఇలాంటివన్నీ కూడా ఎమిట్ అయిందంటే ఇది హెల్త్ ఏంటంటే హ్యూమన్ హెల్త్ మాత్రమే కాదు, హ్యూమన్ హెల్త్కి అలాగే హ్యూమన్ హెల్త్తో పాటు ఎన్విరాన్మెంట్ ఆరోగ్యానికి కూడా చాలా హానికరం అనేది చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్కి కూడా ఏంటంటే చాలా హానికరము, చాలా డేంజరస్. అందుకనే ఇది రాకూడదు అనేది ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ల్యాండ్ అక్విజిషన్కి వాటికి కూడా ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే నోటీసెస్ అంతా పంపించి వాటి యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా కొనసాగుతూనే ఉంది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది, కంటిన్యూస్లీ కంటెస్టింగ్ ఇష్యూగా అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2-3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సోషల్ ఇష్యూగా మనం తెలుసుకోవాలి, తర్వాత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇష్యూగా తెలుసుకోవాలి, తర్వాత ఏంటంటే హౌ ద ప్రొటెస్ట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్. సో ఇలాగే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి మనకి వస్తున్న అడ్డంకులు ఏంటి, అలాంటి ఒక కాన్సెప్ట్లో మీరు ఆలోచించాలన్నమాట. సో అలాగే స్టూడెంట్స్, సో అందరికీ కూడా ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మన హిందూ అనాలిసిస్ మీరు వింటున్నారు అంటే క్లియర్గా మీకు సబ్జెక్ట్స్ అనేది అర్థమైంటుంది. కాకపోతే మనము హిందూలో ఒక 6 to 7 ఆర్టికల్స్, మ్యాక్సిమం ఆర్టికల్స్ నేను 6 to 1 అవైలబుల్లో ఉంటున్న ఒక 1 అవర్ టైంలో మ్యాక్సిమం అనేది కవర్ చేస్తున్నాను. కానీ మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్స్కి ఏంటంటేనన్నా డౌన్ టు ఎర్త్ హిందూ, PAB, యోజన, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అందుకే ఏంటంటేనన్నా మీకోసం మనం కాంప్రహెన్సివ్గా అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ రెగ్యులర్గా రోజువారీగా 8 AM మీకు మనం హిందూ న్యూస్ అనాలిసిస్తో పాటు ఇవి కాకుండా మీకు మిగతా టాపిక్స్ అన్నీ కూడా అందిస్తూ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో మీరు కావాలి అని కోరుకుంటున్నారు అంటే దాని యొక్క ఫీజ్ అనేది 5,000 రూపీస్ నాన్న. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ గెట్ రోజు మనకి 1 అవర్ అనేది క్లాసెస్ అనేది వినొచ్చు. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కరెంట్ అఫైర్స్లో కొత్త టాపిక్స్ యొక్క వెయిటేజ్ చాలా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఈరోజు చెప్పిన టాపిక్స్ చెప్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని కొత్త టాపిక్స్ మనం అక్కడ కవర్ చేస్తున్నాం. అలాగే చూడండి, యూపీఎస్సీ జాగ్రఫీ మాత్రమే సపరేట్ ఇండివిజువల్ కోర్స్ మీకు కావాలి అనుకుంటున్నారంటే క్వాలిటేటివ్గా అద్భుతంగా కంటెంట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం ఏంటంటేనన్నా సో నేను తీస్తున్న ఈ ఇయర్ లైవ్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 రూపీస్ దాని యొక్క ఫీజ్ అన్నమాట. సో ఈ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే చూడండి, ఈ రోజుటి యొక్క MCQ అనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నారు అంటే చూడండి, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా యూపీఎస్సీ క్వశ్చన్లో ఒక మోడల్ ఉంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రిపోర్ట్ కానీ కన్వెన్షన్స్ కానీ కొన్ని ఓకేనా. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇవి కూడా డేటాస్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తూనే ఉంది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ రిపీటెడ్. సో అందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగా క్లియర్గా డీటెయిల్గా అనేది చదవగలరు అనమాట. సో అలాగే మీకు చెప్పాను కదా. సో ఎందుకు కరెంట్ అఫైర్స్ కోర్స్ చదవాలి అనేది కొంతమంది మెసేజెస్ కమెంట్స్ చేస్తున్నారు. సో వారి క్వైరీస్ వస్తున్నాయి. కాకపోతే వాళ్ళకి ఎందుకు మీకు సపరేట్గా చెప్పడం నేను మీకు చూపిస్తాను. ఏంటంటే ఈరోజు మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ మార్నింగ్ 8 AM జరిగింది. ఆ కరెంట్ అఫైర్స్ కోర్స్లో నేను ఏ టాపిక్స్ డిస్కస్ చేశాను అని మీరు చూసుకున్నారు అంటే సో ఆ టాపిక్స్ మీరు చదివారా లేదా, కవర్ చేశారా లేదా, అవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో చూడండి, టుడేస్ టాపిక్ వీ హ్యాడ్ డిస్కస్. చూడండి, ఈ గ్రామ స్వరాజ్ అలాగే GEM పోర్టల్స్ రెండింటిని మెర్జ్ చేసి ఒక గవర్నమెంట్ పోర్టల్ లాంచ్ చేసింది. అలాగే ప్రధానమంత్రి ఉర్జగంగా ప్రాజెక్ట్ గురించి చూసాం. బ్యాలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్టర్ అంటే చూసాం. ఇన్సులిన్ షాక్ అంటే ఏంటి, హైపోగ్లైకేమియా అంటే ఏంటి, హైపర్ గ్లైకేమియా అంటే ఏంటి, తర్వాత ఏంటంటే ఆర్ట్సెన్స్ డివైస్ అంటే ఏంటి, BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సో కాల్డ్ మన సివిల్ ఏవియేషన్ చికాగో కన్వెన్షన్ గురించి తెలుసుకున్నాం.
తర్వాత ఎన్టీసీ డబ్ల్యూపీసీ ఒక కొత్త సెంటర్ అనేది స్థాపిస్తున్నాం, వాటి గురించి తెలుసుకున్నాం. జాఫర్ మహల్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత, అది ఒక మన ఆర్ట్ అండ్ కల్చర్లో ఉంటున్న కాన్సెప్ట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో లీరాయిడ్ మెటీరియల్ అంటే ఏంటి, తర్వాత మనం ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ లాక్ బిట్ అంటే ఏంటి, తర్వాత స్కీమ్స్లో ఉడాన్ 5.0 స్కీమ్, ఇవన్నీ కూడా ఈరోజు ఒక 12 టాపిక్స్ అనేది నేర్చుకున్నాం. సో ఇలా మల్టిపుల్ కరెంట్ అఫైర్స్ అనేది మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా డిస్కస్ చేస్తూ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సులోనే మనం అందిస్తున్నాం అన్న. సో మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ టాపిక్స్ ఇంపార్టెంట్, ఎందుకు మనము ఇవి నేర్చుకోవాలి. సో అవన్నీ కూడా హిందూలో అయితే రాలేదు, వేరే వేరే న్యూస్ పేపర్లో వచ్చినవి మనం కలెక్ట్ చేసి కన్సాలిడేట్ చేసి మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా అనేది అందిస్తున్నాం. సో అలాగే మీ అందరికీ ఎప్పుడు చెప్తున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏమన్నా, సో మీకు ఓకేనా, సో ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మరీ ఇంపార్టెంట్, ఎందుకంటే May 16th ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవచ్చు, May 16th అంతా కూడా మీకు ఫీజ్ అనేది 10,000 రూపాయలు ఇంక్రీజ్ అవ్వనుంది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో యూపీఎస్సీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారంతా కూడా May 15th కన్నా త్వరలో జాయిన్ అయిపోవచ్చు. మీకు అందిస్తున్న ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్ అన్నీ కూడా మన వీడియోస్లోనే మనము ప్రమోట్ చేస్తూ ఉంటాం నాన్న. సో మీకు కావాలి అనుకుంటే యూ క్యాన్ బై అండ్ యూ క్యాన్ ప్రిపేర్ అనమాట. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. విల్ బీ జాయినింగ్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. సో అలాగే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది రోజువారీగా తెలుపుతూ రండి. దట్ విల్ బీ అ బిగ్ సపోర్ట్ టు అస్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR signing off. Bye bye.